హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీఈ బీటెక్ మరి కంప్లీట్ అయిన వాళ్ళకైతే మరి జాబ్స్ భారత డైనమిక్ లిమిటెడ్ మనకు హైదరాబాద్లోనే ఉందమ్మా. హైదరాబాద్ బీడీఎల్ హైదరాబాద్లో మేనేజ్మెంట్కి సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రావటం అయితే జరిగింది. మరి మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బీఈ బీటెక్ మరి ఈ బ్రాంచెస్ వాళ్ళు ఈ సంవత్సరం కానీ ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ కంప్లీటెడ్ స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన విధి విధానాలు అయితే మనం చూద్దాం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బీఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ ఇట్లా జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ రావాలంటే మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఇక్కడ మనకి హైదరాబాద్లోనే ఉంది కదా, హైదరాబాద్లో ఒక కంచన్బాగ్లో ఉంటుంది, ఒకటి మరి ఇంకో యూనిట్ వచ్చి పటాన్చెరులో ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉంటుంది, రుద్రవరంలో ఉంటుంది. దానికి సంబంధించిన హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఇది మంచి అవకాశం. బీడీఎల్లో భారత డైనమిక్స్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీస్ అయితే వచ్చినాయి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. ఇది మేనేజ్మెంట్, దీని లింక్ని కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారమ్మా. మీ దీనికి ఎండ్ డేట్ వచ్చి దీనికి 26 ఫిబ్రవరి అప్పుడు దాకా ఉంది. స్టార్ట్ డేటు 28/11 ఎండ్ డేట్. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఒకసారి భారత డైనమిక్స్ లిమిటెడ్ ఫార్మేట్ రిక్రూట్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ ఇన్ భారత డైనమిక్స్ లిమిటెడ్ అడ్వర్టైజ్ నెంబర్. ఇది ఇలాంటి అవకాశాలు మంచిగా ఎవరికి రావు. స్టూడెంట్స్ అనేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అయితే మరి ఇక్కడే మీకు 15 లక్షలు 20 లక్షల దాకా ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. మన హైదరాబాదు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్కి మంచి అవకాశం. ఇది గవర్నమెంట్, ప్యూర్ గవర్నమెంట్. మీకు ఇటు మరి జాబ్ సెక్యూరిటీ గారా ఉండే అవకాశం. మరి అడ్వర్టైజ్మెంట్ విషయానికి వస్తే భారత డైనమిక్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలి కార్పొరేట్ ఆఫీస్ నుంచి మరి ఇచ్చారు. దీనికి పొజిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, అవైలబుల్ వేకెన్సీస్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఆన్లైన్ అప్లికేషన్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ ఫ్రమ్ 3rd December. 3rd December అంటే ఈరోజు నేను మరి ఈరోజు రేపటి నుంచి నేను సెకండ్ వీడియో చేస్తాను. 9 గంటల నుంచి క్లోజెస్ 29 లోపు మీరు అప్లై చేసుకోవాలమ్మా. డిసెంబర్ 29 లోపు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవాలి. మరి ఎలక్ట్రానిక్స్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ఎలక్ట్రానిక్స్ 32 ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్ 13, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 7, ఎస్సీ 7, మరి ఎస్టీ 7. దీనికి సంబంధించిన పోస్ట్ ఐడెంటిఫై సూటబుల్ ఫర్ ఫిజికల్ హ్యాండింగ్ ద ఫాలోయింగ్ కేటగిరీ. మెకానికల్ వాళ్ళకి 27 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2. వీళ్ళకి కూడా మంచి అన్రిజర్వ్డ్ 3, ఈడబ్ల్యూఎస్. ఎంటీ ఎలక్ట్రికల్ 6 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, అన్ని ఎలక్ట్రానిక్స్ మెకానికల్కి ఎక్కువ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అంటే మెకానికల్ అయితే మీరు ఈసీఈ స్టూడెంట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ అనుకుంటాను నేను. ఈసీఈ అయితే డ్యామ్ షూర్గా ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. మెటలర్జీ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇవి ఏ బ్రాంచులు మరి సివిల్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు ఉంటాయి, కెమికల్ 1. ఎక్కువగా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ పోస్టులకి ఎంటీ ఎలక్ట్రానిక్స్ 32, మెకానికల్ 27, ఎలక్ట్రికల్ 6, సివిల్ 2 ఇట్లా పోస్ట్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు 2 వేకెన్సీస్ ఫర్ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. స్కేల్ ఆఫ్ మీకు జాబ్స్ ఈ విధంగా మీకు పే స్కేల్ ఈ విధంగా ఉంటుంది. 40,000 నుంచి 1,40,000 వరకు మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది. మ్యాక్సిమం ఆ పే స్కేల్ రేంజ్లో మీరు ఉంటారు. అప్రాక్సిమేటు యావరేజ్ సిటీసీ ప్రయాణం 15 లక్షలు అమ్మ, 15.55 లక్షలు ప్రతి ఒక్కరు. 15 లక్షలు. మీకు ఈ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా రావు. ఎంటీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ 32 సంవత్సరాల దాకా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మీకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూ 27 సంవత్సరాల దాకా, మీకు ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 సంవత్సరాల దాకా కూడా మరి దీనికి సంబంధించింది ఏజ్ లిమిట్ అయితే ఉండటం జరిగింది. ఇక్కడ బీడీఎల్ పర్మనెంట్ ఎంప్లాయ్, ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ ఇంటర్నల్ క్యాండిడేట్ పర్మనెంట్ ఎంప్లాయ్ 50-55 ఇయర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిఫికేషను మీకు మేనేజ్మెంట్ ట్రైన్ ఎలక్ట్రానిక్స్ కంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ 5 years ఇంటిగ్రేటెడ్ విత్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద డిసిప్లిన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్. అంటే ఈసీఈ ఈఎండ్ఐ 2 ఎలిజిబుల్ అమ్మ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కానీ ఈఎండ్ఐ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. మెకానికల్ స్టూడెంట్స్ అయితే మెకానికల్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి స్టూడెంట్స్ ఎలిజిబుల్. మెటలర్జీ అంటే మెటలర్జీ ఉంది కదా మనకి. ఇక్కడ చూస్తే
మెటలర్జీ, మహాత్మా గాంధీ ఎంజీఐటీలో మెటలర్జీ ఎక్కువగా ఉంది, జేఎన్టీలో ఉంది. కెమికల్ ఒక పోస్టే ఉంది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ దానిలో చెప్పేదేమో హ్యూమన్ రైట్స్ ఎంబీఏ. మీకు దీనికి రావాలంటే కూడా ఇవి ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ ఉండాలమ్మా. 55% మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది. దీనికి ఒక ఎగ్జామినేషన్ పెడతారు. డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఇష్యూరెన్స్ మార్క్స్ మెన్షన్ సర్టిఫికేట్ షీట్. ఇక్కడ ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్. అది గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ రిక్వైర్డ్ ఇన్స్టిట్యూట్కి. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూశారు కదా మీరు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ కంటే వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అమ్మ. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ చేయాలంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని చేస్తుండాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చెప్పాను కదా, ఈఎండ్ఐ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. అందుకనే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేయండి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ డిజైన్ టెక్నాలజీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇవన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇది. కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి. కెమికల్ అంటే కెమికల్, దానిలో స్ట్రైట్ ఫార్వర్డ్. మరి క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉండి ఎవరెవరు అప్లై. రిటర్న్ టెస్ట్ పెడతారంట వీళ్ళు. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద రిటర్న్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, సిబిటి బేస్డ్ టెస్ట్ పెడతారు. మీకు ఇన్ఫార్మ్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సిబిటి 85%, 15% ఇంటర్వ్యూ. మొత్తం 85%లో మనకి ఎగ్జామ్లో రావాలి మార్క్స్, 15% ఇంటర్వ్యూ పెడతారు. ఇది స్టూడెంట్. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. 150 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. Part 1 consists of 100 MCQs concerned discipline. Part 2లో 50 MCQs జనరల్ యాప్టిట్యూడ్. అంటే 100 ఏమో ఇంజనీర్ మరి డిసిప్లిన్లో మీరు ఇంజనీర్ బీఈ బీటెక్లో, 50 ఏమో మరి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దేర్ విల్ బి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంటుంది. చూసుకొని టెస్ట్ సెంటర్స్ వచ్చి ఇంటర్వ్యూకి 1:10 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. టెస్ట్ సెంటర్స్ ఫర్ సిబిటి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, త్రివేంద్రం, విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో టెస్ట్ సెంటర్ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో టెస్ట్ సెంటర్ ఉంది. నో ప్రాబ్లం. పేపర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 15.15 ప్యాకేజ్ ఎల్పిఏ ప్యాకేజీ. అందరూ కూడా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ₹500 అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాలి ఆన్లైన్లో. దీనికి సంబంధించిన దీనికి సంబంధించింది కూడా నేను మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఏ విధంగా అప్లై చేసి క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోండి. త్వరలో మరి రిజిస్టర్ చేసుకోండి. మాన్యువల్ ఏ విధంగా అప్లై చేయాలి. ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డాక్యుమెంట్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత క్వాలిఫికేషన్ బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్క్ లిస్ట్ అన్నీ కూడా ఇవ్వాలమ్మా. సిజిపిఏకి సంబంధించింది ఏ కాలేజీలో చదువుకున్నారో అన్నీ కూడా ఇవ్వాలి. ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే ప్రాపర్ ఛానల్ ఈ విధంగా ఉంటుంది. ఎంటీఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ డాక్యుమెంట్ బీడిఎల్. ఇక్కడ చూసుకుని అంతా ఆన్లైన్లో. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఎంటీ పోస్ట్ నాట్ ఎనీ డాక్యుమెంట్ బీడిఎల్కి పంపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే రిజిస్టర్డ్ స్లిప్ జనరేటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ దర్ లోకల్ సిస్టమ్స్. ఇది గుర్తుపెట్టుకొని మరి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, 3వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 29వ తారీఖు నుంచి ఎండ్ అవుతుంది. టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ 11th January. ఎగ్జామినేషను 11th January 2026 ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది. అటు టెంటేటివ్ అన్నాడంటే దిస్ నాట్ ఫిక్స్డ్, ఇంకా ఫైనలైజ్ కావాలి. ఇది 29 లోపు లాస్ట్ డేట్ అమ్మ. మీకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటే స్టూడెంట్స్కి మంచి ఉపయోగం. దీన్ని డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వటం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఈ లింకులు. అటు మన డిస్క్రిప్షన్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు వచ్చేసి గూగుల్లో కొట్టేసి వచ్చేస్తుంది అమ్మ, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.